హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే తమ్నేల్లో చూసేశారు కదా ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోగానే ఫస్ట్ డే ఆ రోజు ఈవినింగ్ అయితే బీచ్కి వెళ్ళిపోవాలని ముందే మేమైతే ప్లాన్ చేసుకున్నాం. క్లాస్ కంప్లీట్ అయిపోగానే 5:30 to 6లో మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకొని మినిమం మేము ఒక 8 మెంబర్స్ అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మేమైతే బీచ్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నైట్ టైంలో బీచ్ అయితే చాలా బాగుంది. డే టైం అయితే ఎక్కువ వరకు వెళ్తుంటారు, నైట్ టైం వెళ్ళడం అయితే రేర్ కదా. సో ఇక్కడికి వెళ్ళిపోయాక నాకైతే నైట్ టైం మూడ్ కూడా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, చాలా కూల్గా అసలు ఎంత గాలి వస్తుంది అని అంటే ఆ గాలితోటి మాకు చలి కూడా పెట్టలేదు. సో అక్కడైతే బీచ్ ఎంజాయ్ చేశాము. నేను అక్కడికి వెళ్ళిపోగానే షూ అయితే రిమూవ్ చేసుకోకుండా బీచ్లోకి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. నాకు షూ అయితే తడిచిపోయాయి. సో షూ అయితే నేను రిమూవ్ చేసుకొని తర్వాత నేనైతే ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అలలను చూస్తూ అలా కూర్చుంటే చాలా బాగుంటుంది అని అంటుంటారు కదా. ఆ ఫీల్ మాత్రం మనం అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్గా మనకైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అది నైట్ మోడ్‌లో అయితే చాలా బాగా అనిపించింది. ఎక్కువ గాలొచ్చేస్తుంది. గాలి రావడం వల్ల నా హెయిర్ అయితే చూడండి, మీరు చూడొచ్చు. నేను అక్కడ ఎంత గాలొస్తుంది అన్నది నేను చెప్పే కన్నా మీరైతే చూడొచ్చు లైవ్‌లో. చాలా బావుంది గదా! చాలా పీస్‌ఫుల్‌గుంది. ఎలా అనంటే అది నైట్ మోడ్ కాబట్టి నాకైతే అలానే అనిపిచ్చింది. డే టైమ్ కన్నా నైట్ టైమ్ అయితే చాలా కూల్‌గా చాలా బావుంది. మీరు చూడొచ్చు, హెయిర్ అయితే అస్సలు ఆగట్లేదు. నేనైతే ఫస్ట్ మీకు బీచ్ మొత్తం చూపిచ్చిన తర్వాత నేనైతే ఇలా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. అసలు హెయిర్ ఆగట్లేదు అని. నాకైతే స్మైల్ వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు. అక్కడ చాలా దూరంలో మనకు షాప్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో నేనైతే స్పెక్ట్స్ కోసం నెక్స్ట్ హ్యాట్ కోసం అయితే ట్రై చేశాను. అక్కడైతే మార్నింగ్ టైంలోనే పెట్టేస్తారంట. ఓన్లీ స్నాక్స్ అయితే అవైలబుల్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి నేను కొంచెం ఇక్కడ వాటర్‌లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు 8 మెంబర్స్ అని వచ్చామని చెప్పా గదా. ఇక్కడ కనిపిస్తున్నారు కదా. ఎవ్వరికి వాళ్ళు సెల్ఫ్‌గా ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. తరువాత మేమెళ్తాము అన్నప్పుడు మాత్రమే అందరం అక్కడికెళ్ళి ఫోటోస్ తీసుకొని తర్వాత మేము ఎంజాయ్ చేశాము. అంటే ఎవరు సెల్ఫ్‌గా వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత లాస్ట్ మొమెంట్‌లో అందరం అయితే మేము సెల్ఫీస్ తీసుకున్నాము. నెక్స్ట్ కొన్ని రీల్స్ అయితే మా ఫ్రెండ్స్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. మీరు అది కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఎవరి పిక్స్ వాళ్ళు ఏ యాంగిల్‌లో దిగాలో అలా దిగుతున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. నేనైతే ఇటు సైడ్ ఎవరు లేరు, అటు సైడ్ చాలా వరకు ఉన్నారు. ఇక్కడ నేను వాక్ చేస్తాను నాకు వీడియో తీపిచ్చుకుంటూ అని చూశాను. చూడండి, ఇక్కడ నాకు షూ తడిచిపోయిందని చెప్పాను కదా ఇందాక. సేమ్ అదే షూ రిమూవ్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం వాటర్‌లోకైతే ఇంకా కొంచెం డీప్‌గా వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ వాళ్ళు కూర్చొని స్టిల్స్ అయితే తీయించుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది కదా. నేనిక్కడ ఎందుకు హాయ్ చెప్తున్నాను అనంటే, ఆ ఎక్సైటింగ్ అలా ఉంది అన్నట్టు మీకు కనిపిస్తుంది కదా. అలలతోటి చాలా బావుంది. ఇక్కడ వాకింగ్‌కొచ్చేశారు. అంటే నియర్ బై దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఇలా వాకింగ్‌కి కూడా రావడం వాళ్ళకి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదనుకుంటా ఐ థింక్. ఎందుకు అనంటే వాళ్ళు దగ్గరున్న వాళ్ళు గదా. ఇక్కడ మూడ్ ఆఫ్‌గా ఉన్నవన్నీ వచ్చేసి ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతుంటారు కదా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. మీకైతే ఫేస్‌లో కనిపిస్తుంది గదా. ఇక్కడొచ్చేసి నా ఫేస్ ఎంత గ్లోనెస్‌గా ఉంది అన్నది మీకైతే లైవ్‌లో కనిపిస్తుంది గదా. మీకైతే కనిపిస్తుంది గదా ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి ఇంకా ఫైనల్‌గా అయితే మాకైతే టైం అయిపోయింది. అంటే క్యాబ్ మేము 1 అవర్ అండ్ హాఫ్ మాత్రమే బుక్ చేసుకున్నాం. సో టైం అయిపోతుంది. ఇంకా హాస్టల్‌కైతే వెళ్ళిపోవాలి. అలా ఈళ్ళే మేమొచ్చేసి 5 నంబర్స్ లేడీస్ వచ్చాము. తర్వాత ఇంకొకరు కపుల్స్ వచ్చారు మాతో పాటు. వాళ్ళైతే వేరే ఉన్నారు. మేమైతే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే సెల్ఫ్ వీడియో అయితే ఎవరిది వాళ్ళు తీసుకున్నారు. అది అయిపోయిన తర్వాత మేము ఎంజాయ్ చేశాము. అంటే ఇలా కొంచెం వాళ్ళైతే రీల్స్ తీసుకున్నారు. సింగిల్ రీల్స్ తీసుకున్నారు. ఇలా కమెంట్‌కి కూడా తీసుకున్నారు. దాని తర్వాత నేనైతే ఆళ్ళతో అయితే కొద్దిసేపు ఆడాను. సో ఇది ఫ్రెండ్స్, మీకైతే ఎలా అనిపిచ్చింది? మీకు నచ్చినట్టయితే తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 4 కదా. నేనైతే నెక్స్ట్ వీడియో అయితే ఇంకెక్కడికి వెళ్ళాము నెక్స్ట్ అన్నది క్లాసెస్ కంప్లీట్ అయిపోయేసరికి మేము ఎక్కడికి వెళ్ళాము అన్నది మీతో నేనైతే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదైతే ఫైనల్ పిక్స్ అయితే తీసుకుంటున్నాము, కానీ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.